ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలకు ప్రభునామం వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉండునుగాక. దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిరోజు ఈ విధంగా జరిగిస్తున్నటువంటి ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలో మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు జరుగుతున్నటువంటి వాక్యాన్ని వింటున్నారని, వినాలని ప్రభు గారు మీకు మనవి చేస్తున్నాను. వినండి. దేవుని యొక్క వాక్యం విని వాక్యం ద్వారా బలపరచబడుతూ దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మీరు సిద్ధపడుతూ అనేకమైన వారిని సిద్ధపరచాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు కొద్ది నిమిషాలు మరొకసారి వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ కూడా నాతో కలిసి ఏకీభవించండి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తెరవండి. ప్రతి ఒక్కరూ కూడా తెరిచి చెబుతున్న మాటలను వినండి. వింటూ దాని ప్రకారంగా మనము ప్రవర్తించడానికి సిద్ధపడతాం. ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నాం. అది రాకడల గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా కొద్ది నిమిషాల మాటలు మనం మాట్లాడదాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తన శిష్యులు అనేకమైన సందర్భాలలో ఆయన దగ్గరకు వచ్చి కొన్ని విషయాలను అడగటము మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యెరూషలేము యొక్క దేవాలయం, ఆ కట్టడాల గురించి ప్రభుతో వారు చెప్తున్న విషయాలు, ఆ దేవాలయం యొక్క పరిస్థితిని చూసి, ఆ దేవాలయం యొక్క కట్టడాలను చూసి వాటిని గురించి వారు మాట్లాడుతుంటూ వారు ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క లేఖనాల్లో వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు యేసు క్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వారికి తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చిను యుద్ధ సమాచారములను గూర్చిను వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ప్రభు వారితో చెప్తున్న విషయం, రాకడల గురించి ప్రభు యేసు క్రీస్తుతో వారు మాట్లాడుతూ అడుగుతున్న విషయాలను బట్టి అడుగుతున్నప్పుడు ప్రభు వారితో చెప్తున్న విషయాలు. ఈరోజు ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఇదిగో త్వరగా రాబోతున్నానని ఎన్నో సందర్భాల్లో ప్రభు మాట్లాడుకుంటూ వస్తున్న విషయాలను మనం వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా ఆయన రాలేదన్న విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖచ్చితంగా ఆయన వస్తానన్నటువంటి ప్రభు ఖచ్చితంగా ఏదో ఒక గడిని రాబోతున్నాడు. దానికి ముందుగా మనము సిద్ధపడాలి. అంతేకాదు ఆయన రాకడికి ఆలస్యం ఎందుకు అవుతుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు అంతటాను అందరూ మారు మనసు పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము కూడా. ఆయన యొక్క ప్రణాళికను, ఆయన ఉద్దేశమును మనము గుర్తిస్తే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. మనము ప్రభు ఇప్పుడే రావాలి అనుకుంటాం. లేదు, మనం అనుకున్న క్షణంలో ఆయన రాడు. కానీ ఆయన ఎవరు అనుకున్న గడిలో ఆయన ప్రభు వస్తాడు అన్నటువంటి విషయం కూడా ఈ లేఖనాల్లోనే రాయబడి ఉన్నాయి. అయితే ఈ విషయాలు మొదటిగా ఆయన యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చని, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనేది. ఈ విషయాలు వారితో చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారంటే తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు? వీళ్ళేమో యెరూషలేము యొక్క దేవాలయం యొక్క కట్టడాల గురించి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ స్థితిని చూసి వారు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. దేవాలయం చూసి అది అలా చూసి వారు ఆనందిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి ఒక ఆలోచన వచ్చి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా అంటున్నప్పుడు, అవును ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్న విషయం,
రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అంటున్నాడు. అంటే రాబో కాలంలో ఏమి జరగబోతుందో, రాబో తరములో ఏమి కలుగుతున్నదో అది ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఎందుకు ఆయనకు మాత్రమే తెలుసు అంటే, భూమి ఆకాశములను కలగజేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడు, ఆకాశ నక్షత్రములను కలుగజేసిన వాడు, సూర్యచంద్రులను నియమించిన వాడు, భవిష్యత్తు వర్తమాన కాలాలను ఆయనకి తెలుసు. కనుక రాబోతున్న కాలంలో ఏమి జరగబోతుందో, ఏమి సంభవించబోతుందో ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఆ విషయాన్ని పంచుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకుంటాం ఈరోజు విషయం మాత్రమే మనకు తెలుసు, అది కూడా పూర్తిగా మనకు తెలియదు. కానీ రేపు ఏమి సంభవించబోతుందో, రేపు ఏమి జరగబోతుందో అది దేవుడికి తెలుసు. ఎందుకంటే కలగజేసినది దేవుడు, సృష్టించినది దేవుడు కనుక ఆయనకు మాత్రమే సమస్తమును తెలుసు. ఈరోజు జరుగుతున్న విషయాలు పూర్తిగా మనకు అర్థం కావు. అర్థమయ్యేది పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మీకు బయలుపరిస్తే, దేవుడేమైనా పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మీకు తెలియజేస్తే, ప్రేరేపిస్తే తప్ప మనకు అర్థం కావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుతో రాబోతున్న కాలంలో ఏమి సంభవించబోతున్నదో ఆ మందిరముల గురించి, ఆ దేవాలయం గురించి తాను తన శిష్యులతో మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు, ఇంకా ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటున్నాడు. ఏవి ఎప్పుడు జరుగుతాయి? ఈ రాతి మీద రాయి ఒకటి నిలవనే కాలము, అంతేకాకుండా పడద్రోయబడే కాలము, రోజులు, సమయము రాబోతుంది అని చెప్తున్నాడు. చూశారండి, ఇవి ఎప్పుడు జరగబోతున్నాయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచన లేదని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా అంటున్నాడు. చూడండి, వారితో చెప్పమంటున్నారు శిష్యులు. చెప్పమంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఈ విషయాన్ని చెప్తున్నాడు. 4వ వచనంలో, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. చూడండి, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మొదటగా చూసుకోవాలి. అంటే విశ్వాసులైనటువంటి వారిని, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారిని మోసపరిచేటువంటి పరిస్థితి కూడా ఉంది అన్న దాని గురించి మొదటగా ప్రభు చెప్తున్నాడు. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అంటే మోసపరిచే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే నా పేరట అనేకమైన వారు వస్తారు, నేనే క్రీస్తునని వారు చెబుతారు, పలువురిని మోసపరుస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితమనే మోసం చేస్తారు. మోసము చేయటానికి ముందుగా వారు అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతమైన కార్యాలు కూడా వారు చేస్తారు. నేనే క్రీస్తునని వారు చెబుతారు. దానికి మీరు ఏమాత్రం కూడా మోసపోకుండా మీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని ఆ విశ్వాసంతో మీరు ముందుకు కొనసాగించండి. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మొదటగా చూసుకోనండి అని 4వ వచనంలో చెబుతూ, అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. పలువురిని ఏం చేస్తారంట? నేనే క్రీస్తునని వచ్చి పలువురిని కూడా మోసపరుస్తారు. ఇప్పటికే ఇంచుమించుగా అనేకమైన స్థలాలలో, అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన పట్టణాలలో క్రైస్తవ విశ్వాసైన వారు ఎన్నో సంవత్సరాల నుంచి బలంగా ప్రార్థించేవారు, ఆత్మశాఖ అభిషేకించబడిన వారు, ప్రవచించగలిగిన వారు, కళలు చూసిన వారు, దర్శనాలు చూసిన వారు, వీరే చాలామంది ఏర్పరచబడిన వారు సహితమును మోసపరచబడతారు అన్నట్లుగా ఎక్కువగా ముందుగా మోసపోయేది ఎవరంటే వాక్యము బాగా ఎరిగిన వారు కాదు, కానీ వారు ప్రవచన ఆత్మ కలిగిన వారని చెప్పవచ్చు, లేదా భాషలతో మాట్లాడేవారు అని కూడా చెప్పవచ్చు. వీళ్ళ కళల దర్శనాలు చూసేవారు వీళ్ళే మొట్టమొదటిగా మోసపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు వేరే ఒకటి, వారు కూడా అలాంటివే వారు చేస్తారు కనుక ఏంటి చేస్తారంటే వీరు ప్రవచించేటువంటి రీతిగా వారు కూడా ప్రవచిస్తారు. వీరు మాట్లాడినట్లుగానే వారు కూడా భాషలతో మాట్లాడతారు. వీరు ద్వారా దేవుడు చేసినట్లుగా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారు కూడా చేస్తారు కనుక వీరే మొదటిగా ఏమవుతారంటే మోసపోతారు. తర్వాత ఎప్పుడుకో తెలుసుకునేటువంటి పరిస్థితి, అప్పటికి ఆ తెలుసుకునే టైం వచ్చేసరికి వీరు అనేకమైనటువంటి రీతులుగా మోసపోయి ఆర్థికంగా, భౌతికంగా, శారీరకంగా
ఆత్మీయంగా కూడా బలహీన పడిపోయి కృంగిపోయేటువంటి పరిస్థితులు, పడిపోతారో లేవలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, మోసపోయేది ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక బలమైన వారే, ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారే, భాషలతో మాట్లాడేవారు ముందు మోసపోతారు, ప్రవచన ఆత్మలు కలిగిన వారే మొదట మోసపోతారు, కలలో దర్శనాలు చూసిన వారే మోసపోతారు. దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు చూసారా, సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నాడు దేవుడు, వారే ముందు మోసపోతారు. ఎందుకంటే వారిలాగానే వారు కూడా వచ్చేవారు, రేపు రాబోతున్న వారు కూడా అలాంటి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతమైన కార్యాలు నా పేరట వాళ్ళు చేస్తారని చెప్తున్నారు. అలా చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ కార్యములు వాళ్ళ ద్వారా కూడా ప్రభువే చేస్తున్నాడేమన్న ఉద్దేశంతో వీరు కూడా ఏం చేస్తారంటే మోసపోయి వారిని ఏకీభవిస్తూ కొన్ని కార్యాల్లో వీళ్ళు కూడా అలదూర్చి చివరికి వాళ్ళకి తిరిగి తెలుసుకునేసరికి అప్పటికి టైం పడుతుంది, ఆలస్యం పడుతుంది. అయ్యో నేను మోసపోయాను, పరిశుద్ధాత్మ దేవుని నేను ఆ మోసము చేశాను అన్నటువంటిది ఎప్పటికో వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యములో నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు అని చెప్తున్నాడు. అవును, తన పేరట వస్తారు, నేను క్రీస్తునే అంటారు. నిజంగా మనం పాత నిబంధనలోకి వెళితే ఒక ముసలి ప్రవక్త, ఒక యోధా దేశం నుంచి వచ్చేటువంటి ప్రవక్తని ఎలాగైతే వాళ్ళిద్దరు కూడా వారు మోసపోయారో ఆ విషయాన్ని మనము ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, అది రాజుల కాలంలో. కనుక దయచేసి ప్రియమైన దేవుని ప్రజలారా, మోసపోయేది ఎవరో కాదు, కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రజలే మొదటగా మోసపోతారు, వారే మొదటగా తప్పిపోతారు, వారే మొదటగా ఆ యొక్క దేవుని యొక్క క్రమంలో నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే నా పేరటే అన్నాడు కదా ఆయన, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పగానే వారు మోసపోయే పరిస్థితి. నీకు దేవుడు మాట్లాడినట్లుగా నాతో కూడా అదే దేవుని యొక్క ఆత్మ మాట్లాడింది, నేను నిన్ను తీసుకెళ్ళి భోజనాన్ని సిద్ధపరుస్తానని వచ్చి ఆ ప్రవక్త ఎలాగైతే ఈ యొక్క ప్రవక్తని యోధా దేశం నుంచి వచ్చే ప్రవక్తని, బేతేలు ఉన్న ప్రవక్తని తీసుకెళ్ళాడో అదే రీతిగా ఈ దినాలు. ఎందుకంటే ఈ ప్రవక్త మోసపోవటానికి, లేకపోతే ఈ ప్రవక్త ఎందుకంటే ఆయన మాట వినటానికి ఎందుకు విన్నాడంటే, నీతో మాట్లాడిన దేవుడే నాతో కూడా మాట్లాడాడు, నీకు భోజనము చేయొద్దు, మాతో రావద్దు అని చెప్పినటువంటి ఆ ప్రభువే, లేకపోతే ఆ దూతే మాతో మాట్లాడిన విషయం ఏంటంటే, వెళ్ళి ఆ ప్రవక్తని తీసుకొచ్చి భోజనం సిద్ధపరచమని నాతో చెప్పింది ఆ దేవుని యొక్క దూత ఆత్మని. ఎప్పుడైతే ఆ బేతేలులో ఉన్నటువంటి ప్రవక్త యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకి చెప్పాడు, ఖచ్చితంగా ఈయన నిజమే అనుకుని వెళ్ళాడు. తర్వాత అక్కడికి వెళ్ళాక ఆయన మోసపోయిన పరిస్థితి అక్కడ అర్థమైంది. అలాగనే ఇప్పుడు కూడా నేనే క్రీస్తునని వస్తూ ఉంటారంట. నా పేరట అక్కడ చెప్తున్నాడు, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. ఇది పాత నిబంధనలో కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పటి కాలంలో కూడా చాలా మంది మోసపోయేవారు వారి వెనకమాల వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే సూచక్రియలు, వాళ్ళు చేసే అద్భుతమైన కార్యాలు, మహత్యమైన కార్యాలు కేవలం నేను అంటున్నాను, ప్రభు యేసుక్రీస్తు కూడా చేశాడు, చేయలేదని చెప్పట్లే. దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలు ఇప్పటి కాలంలో నీ ద్వారా నా ద్వారా కూడా జరిగిస్తూ ఉన్నాడు. కానీ జరిగిస్తున్నటువంటి కార్యాలు మనం గుర్తించకపోతే కనుక మనము మోసపోతామని చెబుతూ 6వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుని వాక్యంలో 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చిను యుద్ధ సమాచారాలను గూర్చిను వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఏం వినబోతారు? యుద్ధముల గురించి చూస్తారు, యుద్ధ సమాచారాల గురించి కూడా మీరు ఏం చేస్తారు? చూస్తారు, లేదు వినబోతారు. మీరు కలవరపడకండి. నిజమే, ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు కలవరము ఉంది. ఏ విషయంలో కలవరం అంటే, ప్రపంచవ్యాప్తిగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు యూట్యూబ్ల ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా యుద్ధాలే జరుగుతున్నాయి. ప్రభువు యేసుక్రీస్తు అదే చెప్పాడు ముందు తన శిష్యులతో కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మరియు మీరు యుద్ధములను గూర్చిను యుద్ధ సమాచారాలను గూర్చిను వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. అంటే వాస్తవానికి జరుగుతున్నటువంటి యుద్ధ సమాచారాల గురించి. కానీ కలవరపడకుండా చూసుకోండి అని మాట్లాడుతూ ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, కానీ అంతము వెంటనే రాదు అని ప్రభు చెప్పాడు. ఎందుకు అంతము వెంటనే రాదంటే, ఇంకా చాలామంది తనకి వైపు తిరగవలసిన వారు, వారి మనసు పొందవలసిన వారు,
అనేకమైన వారు దేవుని తట్టికి తిరిగి దేవుని వైపుకి తిరిగి రావాల్సిన వారు ఉన్నారు. అందుకే ఒక చోట రాస్తాడు, అంతటాను అందరూ మారు మనసు పొందవలెనని నా రాకడికి నేను ఆలస్యం చేస్తున్నానని పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆ విషయాలను చూస్తూ ఉంటాం. కనుక దయచేసి ప్రియమైన దేవుని ప్రజల ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నారంటే, రాకడకు సూచనలు లేకుంటే గుర్తులు ఇప్పటికే భూమి మీద జరుగుతూ ఉన్నాయి. మనము ఖచ్చితంగా వాటిని చూస్తున్నాం. కనుక రాకడికి సూచనలు మనము చూస్తున్నప్పుడు మనం ఏమవ్వాలంటే సిద్ధపడాలి. అనేకమైన వాటిని మనము సిద్ధపరచాలని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కింద వస్తువులకు వెళ్తే అక్కడ అంటున్న విషయం ఏంటంటే, అంతము వెంటనే రాదు అని చెప్పి జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అంటే జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము కూడా లేపబడుతున్నారని విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు. నిజమే, ఎందుకంటే ఒక రాజ్యము మరొక రాజ్యము మీద కలటము, ఆ రాజ్యాన్ని కొల్లగొట్టడం, ఆ రాజ్యాన్ని జయించడం, వీరు దాన్ని సొంతం చేసుకోవటం, ఈ విధంగా కూడా జరుగుతాయి, జరగవలసి ఉన్నాయని ప్రభు చెబుతున్నాడు. ఇప్పటికే ఇలాంటివన్నీ కూడా మనం వింటున్నాము, చూస్తున్నాము. కనుక ఇలాంటి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ప్రభు ఒక బలమైన మాట, ఒక ఆదరణకరమైనటువంటి మాట, ఒక మంచి విషయాన్ని తన శిష్యులకు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు కలవరం పడకుండా చూసుకోనండి. కలవరం వద్దు, మీకు ఏమాత్రం కూడా కలవరం పడకుండా నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మీరు చూడండి. మీ తలలను పైకెత్తుకొనండి. నేడు రేపు ఖచ్చితంగా ప్రభు వస్తానన్నవాడు రాక తప్పక ఆయన వస్తాడు. ఆయన రాకడకు మీరు సిద్ధపడండి. మీ తలలను పైకెత్తుకొనండి. మీరు కలిగినది, మీకు కలిగినది గట్టిగా చేపట్టుకోనండి అని ప్రభు తెలియచేసుకుంటూ వస్తున్నారు. కనుక మన హృదయాలు ఏమాత్రం కూడా కలవరపడకుండా, వాస్తవానికి ఇప్పుడు అనేకమైన ప్రాంతాలలో, పట్టణాలలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, యుద్ధములను చూస్తున్నాం, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. అలాగే రాజ్యము మీదకి రాజ్యము లెగుస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా కిందకెళ్తే జరుగుతున్న విషయం ఏంటంటే, అక్కడక్కడ కరువులు కూడా జరుగుతాయని ప్రభు చెప్పాడు. ఇప్పటికే మన ప్రాంతంలోని కాదు, అనేకమైన ప్రాంతాల్లో కరువులు కూడా జరుగుతున్నాయి. కరువులు అంటే భయంకరమైనటువంటి కరువు. ఏమి తినాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఇదేపటికి ఎలాగా, ఈ రోజుకి ఏదో రకంగా మనము జీవించాము, బ్రతికాము, రేపటికి ఎలాగా, రేపు పని పిలిచి లేదు, పని లేదు, ఇంట్లో చూస్తే ఏమీ లేదు, ఎలాగనేటువంటి ఆలోచనలు ఇప్పటికే చాలామందికి అవి తీవ్రంగా ఆలోచిస్తూ, కొంతమంది అయితే బ్రతకలేక ఊరుదులు పెట్టి వెళ్ళిపోవటము, లేకుంటే ఇంకా వేరే రకరకాలైనటువంటి ఆలోచనలను కలిగి సమస్తానికి భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవటము, ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి కరువులు ఇప్పటికీ భయంకరంగా కనబడుతున్నాయి. ఆది కాలంలో అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, తన కుమారుని ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇలాగ ఆది కాలం నుంచి చూస్తే ఇప్పటి వరకు అనేకమైన ప్రాంతాల్లో, పట్టణాల్లో కరువు లేకుండా ఎక్కడ కరువు ఉంటుంది. తర్వాత దాని వెనక వాళ్ళ సమృద్ధి కూడా ప్రభు ఇస్తూ ఉంటారు. సరే, ఇక్కడ జరుగుతున్న విషయం అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును అన్నాడు. అక్కడక్కడ కరువులు వస్తాయంట, భూకంపాలు కూడా వస్తాయంట. మనం వింటున్నాం, ఆయా సందర్భాలు మనం చూస్తున్నాం. కరువులు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ చెప్తున్న విషయం ఏంటి తెలుసా? దేవుని వాక్యం ఇవన్నీ వ్యాధనలకు ప్రారంభము. దేనికి ప్రారంభము? వ్యాధనలకు ప్రారంభము. నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కానీ ఇవన్నీ కూడా వ్యాధనలకు ప్రారంభము. నిజమే, ప్రారంభ దశలో ఉన్నాం. దేనికి ప్రారంభ దశలో ఉన్నామంటే వ్యాధనలకు ప్రారంభ దశలో ఉన్నాం. అయితే ఇంకా చెప్తున్న విషయం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లోనే క్రైస్తవ విశ్వాసానికి మరొకటి రాబోతున్న విషయం ఏంటంటే, జనులు మిమ్మల్ని ఏం చేస్తారని మాట్లాడుతున్నారంటే శ్రమల పాలు చేసి చంపేస్తారు. శిష్యులతో చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు. ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు జనులు ఏం చేస్తారంటే, ప్రజలు ఏం చేస్తారంటే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, అంతేకాకుండా చంపేస్తారు. ఇప్పటికీ ఆల్రెడీగా క్రైస్తవ విశ్వాసమైన వారి గొప్ప దైవ సేవకులైనటువంటి వారిని ఇప్పటికే అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన చోట్లలో దేవుని సువార్త చేయకుండా, దేవుని సువార్త ప్రకటిస్తుంటే, సత్యాన్ని తెలియజేస్తుంటే, ఉపదేశిస్తుంటే అనేకమైన వారు ఇప్పటికే అనేకమైన స్థలాల్లో, ప్రాంతాల్లో గత కాలంలో ప్రవీణ్గా నినాదనైతే చంపేశారు. ఇప్పటికీ అనేకమైన స్థలాల్లో క్రైస్తవ విశ్వాసమైన వారికి రాబోతున్న పరిస్థితులు ఏంటంటే శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, శ్రమలు వస్తున్నాయి. కానీ ప్రభు యొక్క వాక్యము మనం
జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని శ్రమలు మనకు వచ్చినా ఇప్పటి కాలపు శ్రమలు వెన్న తగినవి కావని పౌలు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ కూడా మీరు ఏమాత్రం కూడా కలవరపడకుండా ప్రభు చెప్తున్నాడు. కలవరపడకుండా ఏమాత్రం కూడా మనం అల్గర్య పడకుండా గుండె నిబ్బరం చేసుకుని రాబోతున్న శ్రమల నుంచి మనం తప్పించబడి దేవుడు రాబోతున్న రాకడకు మనం అందరం కూడా మధ్యాకాశంలోనికి ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆ దినము సమీపించిన కొలది మీరు ఒకరికి ఒకరు కూడుకునటము మానుకొనవద్దని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. కనుక ఆ కాలం ఇప్పుడు సమీపించేసింది. ఏ కాలం అంటే శ్రమల కాలం సమీపించింది. క్రైస్తవుల మీద రాబోతున్న ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క పరిస్థితులు ఇప్పటికే ఎక్కువగా మన మీద దాడి చేస్తున్నాయి. కనుక ఇలాంటి సమయాల్లో మీరు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభుని ఆరాధించడం కానీ, ప్రభుని స్తుతించి కనపరచడం కానీ మానవద్దు. అంతేకాదు దేవుని సన్నిధిలోని కూడా మీరు సమయాన్ని వినియోగించుకోనండి. ఏ సమయంలో ప్రభు మందిరంలో ప్రార్థన ఉంటుందో, ఏ రోజున ప్రభు మందిరంలో ప్రార్థన ఉంటుందో ఆ రోజుని ప్రభు మందిరానికి రావడానికి వెనకాడకుండా ప్రభు మందిరంలో సంఘముగా, సమాజంగా కూడుకొని ప్రభుని ఆరాధించండి. ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. నిజమే, దేవుని నామము నిమిత్తము సకల జనుల చేత మనం అందరం ఏమైతామంట ద్వేషించబడతాం. అంటే ప్రభువుని ఎరిగిన ప్రజలకి చెప్పండి, వాళ్ళకి అవమానాలు తప్ప, నిందలు తప్ప, శ్రమలు తప్ప, కష్టాలు తప్ప, బాధలు తప్ప, వ్యాధులు తప్ప వాళ్ళ సంతోషం ఉండదు. అంటే సంతోషం లేని కాలం ఒకటి సమీపించేస్తుంది అని చెప్తున్నాడు ప్రభు. అది ఆల్రెడీగా సమీపించేస్తుంది. అందుకని అక్కడ చెప్తున్నాడు, నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ఏమైతే తెలుసా ద్వేషించబడతారు. అంటే అవమానపరచబడతారు, మీరు పర్రాలతో పట్టబడతారు, హింసించబడతారు, బాధించబడతారు. అంటే ఇలాగ ఈ విషయాలను దేవుని యొక్క లేఖనంలో ఉన్న విషయాలను బోధిస్తే చాలా మంది ప్రజలు భయపడతారని ఈ విషయాలు చెప్పకుండా ఏమి చెప్తారంటే, దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, ప్రభా మిమ్మల్ని బలపరుస్తాడు. నిజమే, దీవించేవాడే, ఆస్వాదించేవాడే. అలాగని నేను దీవించడానికి చెప్పట్లేదు, కానీ దీవెనలు ఇప్పటికీ అనేకమైనటువంటివి ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దీవెన గురించి కాదు, రాబోతున్న శ్రమలో నుంచి మనం తప్పించబడి రాబోతున్నటువంటి రాకడకు ఎత్తబడేటువంటి స్థాయిలోకి మనం ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనం జ్ఞాపకంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా అనేకులు అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ఒకరికొకరు ద్వేషిస్తారు. అనేకులు అభ్యంతరపడుతున్నారు. ఇప్పటికే ఒకరికొకరు అప్పగించుకుంటున్నారు. అంటే క్రైస్తవులే అప్పగించబడుతున్నారు. క్రైస్తవులకి వీడి మీద వాడు, వాడి మీద వీడు, ఒక రాజకీయంలోని బురద జల్లుకునే పరిస్థితి కనబడుతున్నాయి అనుకుంటే క్రైస్తవులలో కూడా బురద జల్లుకునేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఒక సేవకుడు హెచ్చించబడుతుంటే మరొక సేవకుడికి ద్వేష పడుతున్నది. ఒక సేవకుడు అభివృద్ధిపరచబడుతుంటే మరొక సేవకుడికి ఈర్ష్య పడుతున్నది. ఇది మీరు మీకే ఒకరికి ఒకరు పడటం లేదు అని ప్రభు వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు చెప్పుకుంటూ వచ్చాడు. అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు అంటున్నాడు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని కూడా మోసపరుస్తున్నారని జ్ఞాపకం చేసుకునండి. ఒకరి మీద ఒకరు బొద్ద జరుపుకోవటం, ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం, బాధించుకోవటం ఇలాగే ఉండకూడదు మీరని ప్రభువుని యేసుక్రీస్తు తన శిష్యులతోటి 2000 సంవత్సరాల క్రితమే ఈ మాటలు తెలియజేసుకుంటూ రాకడ గురించి విషయాలు మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇలా ఈరోజు నిజంగా అనేకమైన వారు ఒక దైవ సేవకుడు వర్ధిల్లుతుంటే మరొక దైవ సేవకుడికి ఈర్ష్య, ఒక దైవ సేవకుడి ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తుంటే మరొక దైవ సేవకుడికి బాధ కలుగుతున్నారు. మీరు అలాగే ఉండొద్దు అని మాట్లాడితే ఏమన్నా తెలుసా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తున్నారు. మీరు మోసపోతున్నారు, మోసపోకండి, దేవుడు ఎక్కిరించబడని వాక్యములు కూడా మనం చూస్తున్నాం. సీరియల్గా నీకు 24వ అధ్యాయము మొదటి నుంచి ఇంచుమించుగా మనము 11 వచనాల వరకు చదువుకుంటూ వచ్చాము. ఇంకా కిందకి వెళ్తే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు అనేకమైన వారి ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితిలోకి మనం వచ్చాం. ప్రేమ లేదు, మొదట్లో ఉన్న ప్రేమ లేదు, మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి లేదు, మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి లేదు, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసం లేదు, మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, భక్తి, విశ్వాసము, నమ్మకత్వము లేదు, ఎవరిలో కూడా లేదు. ఎందుకంటే వీళ్ళలో ఏమైతుందంటే అక్రమం విస్తరిస్తున్నది, అనేకులు ప్రేమ చల్లారిపోతున్నది. అందుకనే దేవుని యొక్క లేఖనాలు ఆ మొదటి ప్రేమను నువ్వు గుర్తు తెచ్చుకోమని ఒక సంఘానికి ప్రకటన గ్రంథంలో రాస్తాడు. ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ మొదటి ప్రేమ నీకు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ప్రేమ ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో అప్పుడే కష్టాలకి, ఇబ్బందులకి, నీవు ఆ హింసలకి గురవుతావు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక మొదటి ప్రేమ మనం ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోవాలి తప్ప విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఇప్పుడు నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోటును తీసివేస్తానని మొదట ఆ యొక్క సంఘానికి, ఎఫెసీ సంఘానికి ఆ మాటలు రాసుకుంటూ వస్తున్నాడు. మొదట ఉన్నటువంటి మారు మనసు, మొదట్లో ఉన్న ప్రేమ, విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు మరొకసారి జ్ఞాపకం చేసేది తెలుసా? మొదట్లో ఉన్న ఆసక్తిని మరొకసారి పుంజుకోనండి, మరొకసారి బలాన్ని తెచ్చుకోండి, ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా మనం తిరిగి వర్తిల్లడానికి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉండండి. అక్రమం విస్తరించడం వల్ల ఏం విస్తరించినదంట? ప్రజల్లో అక్రమం. ఎందుకంటే ఇదే చాలా మంది ప్రజలు అక్రమం ఎలా సంపాదించాలి, అక్రమంగా సంపాదించడానికి చూస్తున్నారు. అక్రమం విస్తరిస్తున్నది, అక్రమంగా సంపాదించాలి, అక్రమంగా నడుచుకోవాలని ఇలాంటి ఆలోచనలు అనేకమైన వారి హృదయాలు మోసపు ఆత్మ, దురాత్మ, లేకుంటే భ్రమపరిచే ఆత్మ ఇది ఏం చేస్తుంటే అనేకమైన వారిని పలువురిని మోసం చేయడానికి అది ఇప్పటికే బయలు వెళ్ళింది లోకంలోనికి. అనేకమైన వారిని ఆ బయలు వెళ్ళినటువంటి ఆత్మ అనేకమైన వారిని మోసం చేస్తూ, దేవునిలోంచి వేరు చేస్తూ, దేవునిలోంచి వారిని బయటికి లాగుతూ, లోకంలోకి విడిచిపెడుతూ, దేవునితో కలిసి సహవాసం చేయకుండా నరకానికి తీసుకెళ్ళేటువంటి మోసపు ఆత్మ అనేకమైన వారిని ఇప్పటికే మోసం చేస్తున్నది. దాన్ని గుర్తించండి. భ్రమపరిచే ఆత్మ, మోసం చేసే ఆత్మ, దురాత్మ, సాతాను, దానికి ఎన్నో దుష్టుడు, ఎన్నో రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అది కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేస్తుంది. ఎలా చేస్తా తెలుసా? అది కూడా నీ గురించి ఆలోచించి నువ్వు ఎక్కడ బలహీనవో, ఏ విషయంలో నిన్ను బలహీనతతో ఆ బలహీనత కాజేస్తుంది. ఆ బలహీనతను కాజేసి అప్పుడు నువ్వు ఏం చేస్తానంటే కృంగదేస్తుంది. అప్పుడు నేను బలహీన పరిస్థితి. అంతేకాదు నీకున్న ఆశలు కూడా అది రేపింది. అది కూడా రేపు ఏం చేస్తుందంటే తీసుకెళ్తుంటుంది. కనీసము ఎందుకు దానికి కూడా చాలా విషయాలు తెలుసు. ఎందుకు తెలుసు అంటే అది కూడా పరలోకంలో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది. పరలోకంలో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కనుక దానికి కూడా చాలా విషయాలు తెలిసి అన్నమాట. తెలిసిన దాన్ని బట్టే అది నేను ఏం చేస్తానంటే మోసము చేయడానికి అది ప్రయత్నాలు చేస్తుంది. ఆ మోసపు ఆత్మను మీరు చక్కగా గుర్తించాలని ప్రభు మీకు మనం చేసుకుని అంటున్నాడు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడతాడు. అంతం వరకు మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతం వరకు మీకు కలిగిన నమ్మకాన్ని పోగొట్టుకోకండి. అంతం వరకు మీకు కలిగినటువంటి ఆ యొక్క నమ్మకత్వం, విశ్వాసం ఏదైతే మీకు ఉందో అది చివరి శ్వాస మీ ప్రాణం విడిచేంత వరకు దాన్ని కాపాడుకోవడానికి కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీవు రక్షించబడతాం. ఆ మధ్యాకాశంలో రాబోతున్న ఆ కడపడ శబ్దము నీవు నేను వింటాం. ఆయన పిలుపు వినగానే, ఆ శబ్దం వినగానే ఆ రాకడలో నీవు నేను మనమందరం కూడా ఎత్తబడతాం. ఆ ఎత్తబడే వరుసలో నీవు నేను మనమందరం కూడా ముందుము కాక అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహించిన కాక ఆ రాకడకు మనం సిద్ధపడదాం. అనేకమైన వారిని సిద్ధపరచుదాం, మనం నడిపిద్దాం. అనేకమైన వారిని మనం నడిపించుదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన కాక, అట్టి యొక్క ఆత్మచేత మీరు నడిపించబడదు కాక, దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు అనుగ్రహించిన గాక, మీ కుటుంబాల్లో ఉన్న శాపము, దరిద్రత సమస్తము తొలగించబడు గాక, ఆత్మశాతం నడిపించబడు గాక, దేవుని సన్నిధి మీతో కూడా వచ్చును గాక, మీ యొక్క నెత్తి మీద, కళ్ళ మీద, మీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి శాపము యేసు నామములో తొలగించబడు గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమును నమ్మకమును పరలోకమంతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. వచ్చి ఉన్నాము. ఇంతవరకు కొన్ని విషయాలను మాట్లాడుకోవడానికి మీరు కృపను దయచేశారు. సీరియల్గా మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12-13 వచనాల వరకు ప్రభా మీరు మీ శిష్యులతో చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి ఆయా మాతో మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే నీ రాకడకు శిష్యులు ఏమి అని వారు అడగగా మీరు చెప్పారు. మిమ్మల్ని మీరు ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోండి అని మొదటిగా చెప్పారు. అంతేకాకుండా యుద్ధముల గురించిను, యుద్ధ సమాచారం గురించిను మీరు వినబోతున్నారు అని చెప్పారు. అంతేకాకుండా రాజ్యముల మీదకి రాజ్యములు లెగుస్తున్నారు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు రాబోతున్నాయి అని మీరు చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అంతకు వెంటనే రాదు, జరగవలసి ఉన్నది అని చెప్పారు. అంతేకాదు చెల్లులు నా నామ నిమిత్తమే ద్వేషిస్తారు, అవమానపరుస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు, ఇందులో పాలు చేస్తారని మాట్లాడుకుని వచ్చారు.
ప్రభా నిజంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అదే జరుగుతున్నది. అయితే దీని విషయంలో ప్రభా నువ్వు మోసపోయేవారు కాకుండా ఆయన ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ ఏదో ప్రభా మోసపరిచే ఆత్మ ఏదో దానిని నువ్వు గుర్తించి రాకడకు సిద్ధపడేవారుగా ఆయన ఈ కృపను మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నా పేరట వచ్చి నేనే క్రీస్తులని చెప్పుతానని మీరు చెప్పారు ప్రభా. అదిగో అక్కడ అరణ్యంలో ఉన్నాడంటే మీరు అక్కడికి వెళ్ళకండి, ఇదిగో అక్కడ సూచక్రియలు చేస్తున్నాడని చెప్తే అక్కడ మీరు వెళ్ళకండి అని మీరు చెప్పారు. దానిని ఆ యొక్క ఆత్మను మేము గుర్తించడానికి, ఆ యొక్క ప్రభా పరిచర్యను మేము గుర్తించడానికి ఏ రీతిగా మేము గుర్తించాలో అటు వివేచన, జ్ఞానము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మాకు మా ప్రజలకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ప్రాంతీయ ప్రజలు, గ్రామ పెద్దలను, అధికారులను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరిచి మేలు చేయండి. ఆ 2 గ్రామాలను దీవించండి, ఎస్ఐబిసి గ్రామ పెద్దలు దీవించి ఆశీర్వదించమని, పూర్వకాలంలో ఉన్న వైభవాన్ని మాకు మళ్ళీ తిరిగి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మంచి ఉపాధిని మాకు మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మీకు స్తోత్రాలు, వందనాలు. గ్రామ పెద్దలను జ్ఞాపకం చేసిన గ్రామాలను ప్రతి దైవ సేవకులను, సేవకుల యొక్క కుటుంబాలను, సంఘాలను, సేవకులకి విశ్వాసానికి ఐక్యత, సమాధానం, నెమ్మదిని దయచేయండి. అలాగే ప్రభా మాకు అప్పగించిన యేసు క్రీస్తు సంఘమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. జరుగుతున్న ప్రతి ప్రార్థనలో మీరు తోడేది నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీరు మాత్రమే పొందుకొనమని నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థనని సమర్పించి పొందినాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయు ప్రభు, యేసు రక్తమే చేయు, యేసు రక్తం సంపూర్ణ చేయు కలుగుగాక, అపవాది క్రియలు అనంత నాశనములుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఈ కార్యక్రమం ఇక్కడ ముగించబడుతుంది. దేవుడి చిత్తమైతే రేపు ఉదయం 4 గంటల 45 నిమిషాలు కలుసుకుందాం. అంతవరకు సేవ చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు.